గారు వచ్చి పుష్పాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. చంద్రారెడ్డి గారు, శ్రీ వెంకట మునీశ్వరరెడ్డి గారి యొక్క వితరణతో కార్యక్రమానంతరం ఇచ్చేసిన అందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలండి. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచన కిరీటి డాక్టర్ శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాను. గురువుగారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ కాయల వెంకటరెడ్డి గారిని కోరుచున్నాను. హరి ఓం. 2024 సంవత్సరం జనవరి నెల 4వ తేదీ అనపర్తి పట్టణంలో జరుగుతూ ఉన్న కుంతీదేవి పాత్ర విశ్లేషణ మీద జరుగుతున్న ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మాతృదేవోభవ. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదో. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదో. అడుగడుగున పడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. అడుగడుగున పడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమ్మును దొరకబోదు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమ్మును దొరకబోదు. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. కడకు భగవంతుడైన జపము తపమును చేసిన గాని కడకు భగవంతుడైన యోగాగ్నియందు కాలిపోయిననే గాని కానబడడు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కానీ తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. మాతృప్రార్థనగా ఈ పద్యం ఎందుకోసం అంటే, కుంతి పాత్ర విశ్లేషణకి ముందు మనం కొన్ని వాస్తవాలు గ్రహించాలి. లోకంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. భార్యాభర్తల బంధాలు, గురు శిష్య సంబంధాలు, మైత్రి మిత్రుల మధ్యలో అనుబంధాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మన నుంచి ఏదో ఒకటి ఆశించేవి. భార్య భర్త నుంచి ఏమీ ఆశించకుండా ఏమీ ప్రేమించదు. భర్త కూడా భార్య నుంచి అనేక రకాల సేవలు అన్నీ ఆశిస్తే తప్ప ఏమీ ప్రేమించడు. అసలు ఆ బంధం మధ్యలో వచ్చింది, మొదటి నుంచి ఉన్న బంధం కాదు అది. అంటే అనేక బంధాల్లో నిజమైన కృత్రిమమైన బంధం ఏదంటే భార్యాభర్తల బంధమే, సహజ బంధం కాదు అది. తల్లికి బిడ్డకి ఉండేది సహజ బంధం, తండ్రికి కొడుక్కి ఉండేది కూడా సహజ బంధం. కానీ భార్యతోనో భర్తతోనో ఉండే అనుబంధం ఎంత గొప్పదని మనం చెప్పుకున్నాం. 7 జన్మలని ఇంత సాగదీసి పాటలు పాడినా అది మధ్యలో వచ్చింది. అది 25 ఏళ్ల వరకు వాళ్ళు ఎక్కడో పెరిగారు, వీరు ఎక్కడో పెరిగారు, తర్వాత ఏదో కలిశారు. అందుకే ఆ బంధమే మళ్ళీ లోకానికి మూలం. వివాహానికి, సంతానానికి, వంశోద్ధరణకి, అన్నిటికీ అదే మూలం.
అంచేతను దాన్ని పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తరిగిపోతుంది. అది మన చేతుల్లో ఉంది. సహజమైన బంధం కానప్పుడెప్పుడు ఆ బంధాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి, లేకపోతే తగ్గిపోతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఆశిస్తారు, అటు ఆశిస్తారు, ఇటు ఆశిస్తారు. గురు శిష్యులైనా అంతే. గురువు శిష్యుడి నుంచి చివరికి దక్షిణ కూడా ఆశించకుండా చదువు చెప్పినటువంటి గురువులు పూర్వం ఉన్నారు. కానీ వారు కూడా చదువు, శ్రద్ధ, సేవ మొదలైనవి ఆశించారు. ప్రాణమిత్రులు అంటారు. అసలు మిత్రుడి కోసం ప్రాణం ఇవ్వడం కష్టం కాదుట, ప్రాణత్యాగానికి కూడా అర్హుడైన మిత్రుడు దొరకడమే కష్టంట. అటువంటి మిత్రుడు దొరికితే ఇచ్చేయచ్చు. అంత త్యాగానికి అర్హుడైన మిత్రుడు దొరకాలిగా ఈ కాలంలో. ఎవడుంటాడు? ఇచ్చేస్తూ దొరికితే ఇవ్వచ్చు, ఏం పర్వాలేదన్నారు. అన్ని రకాల బంధాల్లోనూ ఏదో ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. నిజం చెప్పాలంటే వ్యాపార భాషలో ఒక షరతు ఉంటుంది. చివరికి భగవంతుడు కూడా తక్కువ వాడు ఏం కాదు, ఏమీ ఆశించకుండా మనని ఉద్ధరించడు. ఆయన మన నుంచి ఏమీ ఆశించకపోతే ఈ సృష్టి చేయకుండా ఉండేవాడు, గొడవలేదు. ఆయన చేసి ఒకటి ఆశించే ఈ సృష్టి చేశాడు. క్రీడార్థం శ్రేయసి ప్రపంచమఖిలం అన్నారు శంకరాచార్య. భగవంతుడు ఎందుకోసం ఈ సృష్టి చేశాడు అంటే ఆట కోసం అన్నారు. వేదము చెప్పింది ఆ మాట. లోకవత్తు లీలా కైవల్యం అన్నారు. దీనికి ఏం పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, ప్రత్యేకించి ఈ సృష్టి ద్వారా సాధించేది ఏమీ లేదు. చిన్నపిల్లాడు ఎందుకు ఆట ఆడుకుంటాడు? వాడు ఆనందం కోసం ఆడుకుంటాడు. ఇది అంతే అన్నారు. ఇది ఆట అనే విషయం మనం గ్రహించలేకపోతున్నాం, భగవంతుడు గ్రహించాడు. అందుకే ఆయన హాయిగా విగ్రహ రూపంలో ఉండి సుఖంగా ఉన్నాడు. మనం మానవ శరీరం రూపంలో ఉండి రోజుకో దుఃఖం పడుతున్నాం. ఇక్కడ బీపీ షుగర్ లేనివాడు లేడు. ఇక్కడ విగ్రహాలకు ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు. ఎందుకోసం అంటే ఈ శరీరమే మనం అనుకుంటున్నాం, మనం దీనికి వచ్చినవన్నీ మనకే వచ్చాయి అనుకుంటున్నాం మనం. అందువల్ల బాగా ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. దానివల్ల అనేక రకాల మధుమేహాలు, రక్తపోట్లు, గుండెపోట్లు, ఇంకా అనేక రకాల కొత్త వ్యాధులు, జీవనశైలి వ్యాధులు, శైలీ జీవన వ్యాధులు అన్నీ వస్తాయి. మొత్తం మీద ఇదంతా శారీరక బంధాల వ్యవహారం. అందుకే దేవుడితో బంధం కూడా ఎలా ఉంటుంది? ఆయన ఒక క్రీడ, ఒక ఆట, ఒక లీల, తన ఆనందం కోసం ఈ సృష్టి చేశాడు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే యోగాగ్ని యందు కమలిపోయిననే గాని కానబడడు. యోగాభ్యాసం చేసి, ప్రాణాయామం చేసి, కనీసం పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట జపం చేసి, ఏదో ఒక రకంగా మొత్తం మీద ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇవేవి నేను కాదు, కాకుండా నేను 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 అని లోకల స్ఫురిస్తున్నదేదో అది నిజమైన నేను అని ఆత్మనిష్టలో దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే యోగాగ్రయందు కమలిపోవాలి. అప్పుడు కానీ ఆయన కూడా ఆత్మసాక్షాత్కారం కలిగించడు. ఇవి ఏవీ లేకుండా మనకి లోకంలో ఏ షరతులు లేకుండా అందుతున్న ప్రేమ ఏమిటంటే, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. ఏ తల్లినైనా నీ బిడ్డను ఎందుకు ప్రేమిస్తున్నామంటే, ఎవరిని ప్రేమిస్తారయ్యా? నా బిడ్డను కాకపోతే వాడు నా బిడ్డ, అందుకే ప్రేమిస్తున్నాడు. నో రీజన్, ఏ షరతు అవసరం లేదు. ఈవేళ దురదృష్టవశాత్తు ఆ తల్లి ప్రేమకు కూడా రకరకాల మచ్చలు అంటుకున్నాయి. నేను 30 ఏళ్ల క్రితం ఎప్పుడో అవధానాలు మొదలుపెట్టినప్పుడు దైవ ప్రార్థన కంటే తల్లి ప్రార్థన, తల్లినే దైవంగా భావిస్తే లోకం బాగుంటుంది కదా, మాతృప్రేమ, పితృప్రేమ, కుటుంబ సంబంధాలు అన్నీ బాగుంటాయి కదా అని మొదలుపెట్టినప్పుడు నాకు బాగా అనిపించేది. కానీ ఈ మధ్య ఒక 10 ఏళ్ల బట్టి ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడల్లా నాకు అనుమానంగా ఉంది, నిజంగా తల్లులంతా అంత బాగున్నారా అని. అది కూడా అనుమానించవలసిన పరిస్థితిలోకి వచ్చింది. సమాజం అంత మారిపోయింది. వాళ్ళ ఆడ మగ ఎవరికైనా సరే వాళ్ళ సౌఖ్యాలు, వాళ్ళ విలాసాలు, వాళ్ళ భోగాలు, వాళ్ళ స్వార్థాలే వాళ్ళకి ముఖ్యం. బిడ్డలను కూడా వదిలేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. నా సుఖం నాకు ముఖ్యం, నేనేం పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎవరైనా నన్ను చూస్తారా అంటే అదో షరతు అన్నమాట. ఈ షరతులు లేని ప్రేమే మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కూడా షరతు పెట్టడానికి వీల్లేదు. దానికి ఉదాహరణే కుంతీదేవి చరిత్ర. కుంతి పెళ్ళి కాకముందు కర్ణుడి గురించి కానీ, కర్ణుడి విషయంలో కానీ, పెళ్ళి అయిన తర్వాత పాండవుల విషయంలో కానీ ఎవ్వరి నుంచి ఏమీ ఆవిడ ఆశించలేదు. వాడు బాగుంటే చాలు అనుకుంది. ఒక కర్ణుడి విషయంలోనే తప్పనిసరి ఆవిడ ఒక దుస్సాహసాన్ని చేయవలసి వచ్చింది. సరే, దానికి అనేక కర్మగతులు ఉన్నాయి. మన కథా ప్రవాహంలో అవన్నీ చెప్పుకుంటాం. కుంతి సూరసేన మహారాజు కుమార్తె. ఆయన యాదవ వంశానికి చెందినవాడు, వసుదేవుడు తండ్రి. ఆయనకి 5 సంతానం.
ఆరుగురు సంతానం, 5 అప్పచెల్లెళ్ళు, ఒక కుమారుడు వసుదేవుడు. ఆయనకి కుంతిభోజ మహారాజుకి ఒక స్నేహం. అప్పటికింకా వసుదేవుడు కొత్తగా పిల్లలు ఇంకా పుట్టిన రోజుల్లో కుంతిభోజుడికి అంతకుముందే పెళ్ళై పిల్లలు లేకుండా ఆయన బాధపడుతుంటే, నాకు తొలి సంతానం ఎవరు కలిగితే వాళ్ళని నీకు ఇచ్చేస్తానయ్యా, నువ్వు పెంచుకో అన్నాడు. ఆ స్నేహంలో భాగంగా ఆ మాట అన్నాడు. అంచేత సూరసేన మహారాజుకి, యాదవ వంశానికి చెందిన మహారాజుకి పుట్టిన సంతానంలో మొట్టమొదటి సంతానం పృథ అని చెప్పుకోవాలి. ఆయన పృథ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత వసుదేవుడు కలిగాడు. ఆ తర్వాత శృతదేవ, శృతశ్రవ, శృతసేన, రాజాధిదేవి అని ఇంకా 4 కుమార్తెలు కలిగారు. మొత్తం కుంతీదేవితో కలిపి 5. ఈ పృథని కుంతిభోజుడికి పెంపకానికి ఇచ్చాడు. అందువల్ల ఆయన ఆ కుమార్తె ఇంకా తన పేరు మీదే స్థిరపడి ఉండాలని కుంతి అని పేరు పెట్టాడు. కుంతము అంటే బల్యము అని అర్థం. కుంతి అంటే బల్యము కలిగినది, ఆయుధము కలిగినది అర్థం. ఈవిడ ఏ ఆయుధం ధరించిందో తెలియదు, కానీ ఆవిడ జీవితమే ఒక ఆయుధమై ఆవిడనే పొడిచింది. ఆ చరిత్ర అంతా చూస్తాం. ఆవిడ ఎలా తట్టుకుని పరమ త్యాగంతో జీవితాన్ని ముగించిందో కూడా చూస్తాం. అందుకే కుంతి పాత్ర విశ్లేషణ ప్రత్యేకంగా. కుంతి అనగానే మనం చాలా భయపడతాం. ఎవ్వరికీ అమ్మాయికి ఆ పేరు పెట్టాం. పెడితే లోకం బతకనివ్వదు, కాకుల్లా పొడి చేస్తాం. మనకిదో దురదృష్టం. ఒక మనిషి చరిత్రలో ఎప్పుడు మంచి కంటే చెడ్డ ఎక్కువ చూస్తాం. మహాత్మా గాంధీ గారి చరిత్ర అయినా సరే, ఆయన ఎన్ని త్యాగాలు చేసినా సరే, ఎంత త్యాగమూర్తిగా బతికినా సరే, ఎంత సహనంతో ఉన్నా సరే, ఎక్కడైనా ఓ చోట చిన్న పొరపాటు ఏదైనా చేశారంటే అదే మాట్లాడతాం. ఇంకా మనం ఈ దుర్బుద్ధి ముందు మానుకోవాలి. మంచిని ఎప్పుడూ ఎక్కువగా పెంచాలి, చెడుని వీరైనంత తగ్గించాలి. ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ వ్యక్తినే అనాలి, ఆ కులాన్ని అనకూడదు, ఆ కుటుంబాన్ని కూడా అనకూడదు. వాళ్ళ ఇంట్లో అందరూ అంతే కదండి, ఆ వ్యక్తి ఒక్కడే అంతే. అప్పుడే సమాజం బాగుంటుంది. అదే మనకి మంచి జరిగింది అనుకోండి, వాళ్ళందరినీ అనండి, కుటుంబాన్ని అనండి, ఆ ఊరు అనండి, అనపర్తి అంతా చాలా మంచివాళ్ళు అనండి. మంచిది, అనపర్తి అంతా బాగుంటుంది, సంతోషమే కదా. కానీ అనపర్తి వాడు ఎవడో మన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేస్తే అనపర్తిలో అందరూ ఇంతేడు, అనపర్తి వాళ్ళంతా తగాదకొస్తారు. మన వ్యాఖ్యానాల్లో మనం జాగ్రత్త పడవలసింది ఇదే. కానీ ఇప్పటికీ చాలామంది నోట వినపడేది ఏమిటంటే, ఎవరి వల్ల ఏ అపకారం కించిత్తు జరిగినా ఆ కష్టోళ్ళు అందరూ ఇంతే. ఎంత గొప్ప వ్యాఖ్యానమో ఇది. దీనివల్ల కలిసి వచ్చింది ఏంటో తెలియదు, అనవసరపు తగాదా తప్ప. ఏ క్యాస్ట్ అంతా ఒక్కటిగా ఉండదండి అసలు. ఎప్పుడో కులాలు పోయే, వృత్తులు పోయి ఇంకా పట్టుకుని వేలాడుతున్నాం. కానీ ఆ కుల స్వభావాలు కూడా ఇప్పుడు లేవు. ఈ కులం వాళ్ళంతా ఈ స్వభావంలో ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు, ఎవరు ఉండరు. ఆ వృత్తులన్నీ మారిపోయాయి. పూర్వం కూడా ఆ స్వభావాలు ఎందుకు ఉన్నాయంటే వృత్తిని బట్టి, మనిషి చేసే పనిని బట్టి వృత్తులు ఉంటాయి, మా స్వభావాలు ఉంటాయి. మనం పాముకు భయపడతాం, పాములు బట్టేవాడు అప్పుడు పాముకు భయపడ్డు. మంచం కింద 4 బొట్టలు 4 తాజుపాములు పెట్టుకుని పడుకుంటాడు. వాడు కాదు, వాడు మనవడు కూడా పడుకుంటాడు. మరి మనం పడుకోగలమా? పాము బొమ్మను చూస్తేనే పడుకోలేమే. మరి నాగుల చవితి నాడు మాత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్ర 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 అని పాము కనపడే వరకు అక్కడే కూర్చుంటాం మొక్కేసుకుని. తర్వాత పోయినప్పుడు కనపడక పాము, అప్పుడు ఖాళీ లేదు, నేను వంటింట్లో వంట వండుకునేవాడి దగ్గర కిటికీ నుంచి వచ్చి నేను వచ్చానంటే కొంపలు అంటుకుపోయే, గుండె ఎగిపోయింది. ఇక్కడ నాగుల చవితి నాడు రావాలి, కానీ వెళ్ళొస్తే ఎలాగా? పైగా కిటికీ నుంచి వస్తావు. మరి నాగుల చవితి నాడు మనమే కదండి పూజ చేసింది. నాగేంద్రుడు వస్తే శుభం అనుకున్నాం. అదే పాము కిటికీలో కనపడగానే వీడేవాడు నాగేంద్రుడు కాదు, వీరేంద్రుడా? ఇదే మన మనోభావాలంటే. మరి మనకున్న ఇంత భయం పాములు పట్టేవాడికి ఎందుకు లేదండి? ఆ వృత్తి రోజు పడుతున్నాడు, రోజు అదే పని, అతను భయం ఉండదు. అంచేత కుల వృత్తులు, కుల స్వభావాలన్న మనం అనుకునేవన్నీ వృత్తులను బట్టి ఏర్పడ్డాయి. ఆ వృత్తులు ఇప్పుడు లేవు. ఎందుకని? ఏ వృత్తి ఎవరు చేస్తున్నారు? అందరూ అన్ని వృత్తులు చేస్తున్నారు. ఎవరికి ఆసక్తి ఉన్న వృత్తి వారు అందరికీ ఒకటే ఆసక్తి, డబ్బు బాగా వచ్చే వృత్తి మనం చేస్తాం. అనపర్తిలో కూర్చుని ఒక షావుకారు గారు ఉండి, నా కిరాణం కొట్టు నువ్వు నడుపుకోరా అని కొడుకు, నేను ఆస్ట్రేలియా పోతా అంటాడు. అంతే. ఆస్ట్రేలియా దేనికి? అనపర్తిలో కొట్టుండగా నచ్చదో. మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను ఎడతా అంతే. ఇక్కడ ఎంత వ్యవసాయం ఉంది, ఎంత వ్యవసాయం పాడైపోతుంది. సగం మంది అనపర్తి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నమశివాయ. రోజు ఎన్ని బస్సులు ఎడుతున్నావు ఇక్కడి నుంచి? మరి అంతమంది లేకపోతే బస్సులు ఎందుకు ఎడతాయండి? బస్సులు ఎందుకు ఎడితే? నేను మొన్న ఏదో ఊరు ఎడితే వరుసగా ఇలా బస్సులు ఉన్నాయి. వరుసగా ఏమిటి బస్సులు? నేను స్కూల్ బస్సులు, లేదు రాత్రి అయితే హైదరాబాద్ వెళ్ళే బస్సులు అన్నారు. అంటే ఇంతమంది ఎడుతున్నారా ఈ ఊరు? ఇంతమంది ఎడతారు సార్, ఇంకా సరిపోవట్లేదు అన్నారు. ఇంతమంది బస్సులు హైదరాబాద్ వెళ్ళే ఉన్నాయంటే ఇంతమందికి అక్కడగా పనులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఊరు నాశనం అయింది.
మనందరం నేర్చుకోవలసింది ఇది. కానీ మనకి కులాలు, జబ్బులు, వ్యాఖ్యానాలు పోలా, ఆ వృత్తులన్నీ పోయాయి. ఎప్పటికీ కార్తీక మాసం వస్తే అబ్బా ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు, వీలైతే ఇంకా ఉపశాఖలు కూడాను, మళ్ళీ కులంలో శాఖలు. 2 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే అధవ కులం తీసుకెళ్ళి గంగలో కలిపేయండి భార్యటి. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది ఈ కులమే. మొత్తం మొదటి నుంచి నాశనం చేస్తున్నది ఇదే. కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయంటే మొదట బీహార్లో ఉంటాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్ని మించిపోయింది. ఇవి ఉన్నంతకాలం దేశం బాగుపడదండి. ఆ వ్యవస్థ కోసమే మనం చెప్పుకునేది 3 పాత్రల విశ్లేషణ. కుంతి, భీముడు, భీష్ముడు కూడా. ఆ వ్యవస్థలో మార్పు రావాలి, అంటే వ్యక్తుల్లో మార్పు రావాలి. వ్యవస్థ ఆకాశంలో ఉండదు. వ్యక్తులు ఇక్కడ ఇంతమంది, ఇన్ని వందల మంది వ్యక్తులు ఉన్నారు, మీరంతా కలిసిందే వ్యవస్థ. మీరందరూ ఎవరింటికి ఎడితే వ్యక్తి, ఎవరింటికి వారెడితే వ్యక్తి, ఇక్కడ కలిసి ఉంటే వ్యవస్థ. 10 మంది కలిసిందే వ్యవస్థ. మన ఆలోచనల్లో మార్పు రావాలి. ఈ వృత్తి చేయనప్పుడు ఈ స్వభావం ఉండదు. అటువంటి కూడా మనం ఎందుకు అనాలి? ఎప్పుడు మనకి ఏ మంచి తెలిసినా దాన్ని సుగంధంలాగా వ్యాపింపజేయాలి. అది ఎవరికైనా సంబంధించి అవమానకరమైన విషయం, చెడ్డ విషయం, దాన్ని వీలైనంత కప్పెట్టేయాలి. మనం చెప్పబోతే ఇంకోటి చెబుతాడు. ఇప్పుడు ఏదైనా రామాయణమా భారతమా మనం వస్తామని అనుకోవాలి. ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, మనకి ఎందుకు గొడవ అని వదిలేయాలి. అందుకే ఈ కుంతి జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నా కనుడే 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 కనుడిని వదిలేసింది. పెళ్లి కాకముందు పిల్లలకి కొంపలు అంటుకున్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు పెళ్ళి అయిందో లేదో తెలియదు. సహజీవనం అనే పేరు మీద శుభ్రంగా పిల్లలు కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారు. వీళ్ళు కుంతి కంటే ఎంత దుర్మార్గులు. ఇంకా ఆవిడ చాలా బాధ్యతగా ఓ పెట్టి ఇచ్చే వరకు ఆగి, పెట్టిలో చాలా మళ్ళీ పరుపులు, అందు వ్యాసభారతంలో చెప్తాడు, చక్కని తలగడ దిండు పెట్టింది పెట్టిలో. పిల్లడికి ఏమన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. అక్కడి నుంచి ఇంచుమించుగా ఎంతో దూరం అలా కొట్టుకుని వెళ్ళే వరకు చూస్తూ ఉంది. సూర్యుడికి దండం పెట్టుకుంటూ కాపాడు కాపాడు, నాకైనా బాధ్యత నీకు లేదా, కాపాడని దండం పెట్టుకుంది. కనీసం అదేనా చేసింది. ఎవరో మొత్తం మీద కనుచూపు మేరలో ఎవరో దంపతులు అక్కడ స్నానం చేస్తున్నారని తెలిసి, ఆ పెట్టి వీళ్ళ దగ్గరికి ఎడుతోందని తెలిసి అప్పుడు ఇంటికి వెళ్ళింది ఆవిడ. అమ్మయ్య పర్వాలేదులే. ఇవాళ ఆ బాధ్యత కూడా లేదండి. యువతరం చాలా విచిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు. పెద్దలు జాగ్రత్త పడాలి. మాకు వివాహం వద్దంటున్నారు. సహజీవనం అని వ్యభిచారానికి కొత్త పేరు పెట్టారు, సహజీవనం అని. వ్యభిచారం అంటే బాగుండదు, తిడతారని సహజీవనం అంటే. పెళ్లి కాకముందు సహజీవనం పెట్టండి, వ్యభిచారం కాకపోతే. మా ఇష్టం, మేము తిరుగుతాం, ఈ కోరికలు తీరడం ముఖ్యం. మరి పిల్లల సంగతి ఉంటే ఉంటారు, పోతే పోతారు, ఎక్కడో భారతం. మేము తిరుగుతాం. ఎందుకు ఈ పెళ్ళి బంధాలు, లేనిపోని గొడవలు? ఇలా మొదలైంది. మొత్తం అరాచకానికి దారితీస్తుంది. దానికి సమాధానమే బాధ్యతాయుతమైన ప్రేమ. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించడం అంటే బాధ్యతగా ఉండడం. భార్యను భర్త ప్రేమించడం అంటే భార్య చెప్పినట్టల్లా వినడంగా. తప్పుడు మాటలు చెప్పచ్చు, ఎలా వింటారండి? నోరు మూసుకోమని చెప్పాలి తప్పుడు మాట చెబితే. భర్తను గౌరవించడం అన్నా, ప్రేమించడం అన్నా ఇంకా ఓహో పూజలు చేయడం కాదు ఇక్కడ. అతను తాగితే గోమే కొట్టాలి పట్టుకొని, తాగుతున్నా బుద్ధి లేదా అని. పేకాడితే ముందే కొట్టాలి, అనపర్తలో చెప్పాలి బాగా మాట. గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఆడవాళ్ళందరికీ చెప్పాలి, పేకాట ఆడే మగాళ్ళకి అన్నం పెట్టకండి. ఇప్పుడు మేము ఆడుతున్నామంటారా? నమశివాయ. పోనీ ఏ సంక్రాంతి పండగకో సరదా కడితే పోలేదు, రోజు ఇదో వ్యసనమైంది ఇక్కడ. దుర్వ్యసనాలు ఉన్నవాడిని ఎలా భరిస్తామని చెప్పాలి ఖచ్చితంగా. అక్కడ ఏమీ తేడాలు ఉండవండి. మన అన్నది ఏదైనా కాకపోయేసరికి అహంకారాలు వచ్చేస్తాయి భార్యకి భర్తకు కూడా. దేశం గురించి, సమాజం గురించి, ధర్మం గురించి తగాదా పెట్టుకోం మనం. అలా పెట్టుకుంటే పర్వాలా. ఇది దుర్వ్యసనం కదా, ఎందుకు వదిలిపెట్టవు, లేదా నిన్ను వదిలిపెట్టేమంటావా? ఈ మాట ఎవరో అనరండి. మన అన్నది ఏదైనా కోరిక ఒకటి తీరకపోతే, మనం అన్నది ఏదైనా కొనకపోతే, మన పంతం కనుక నెగ్గకపోతే అప్పుడు గొడవ పెట్టుకుంటాం. అంటే ఇదంతా అహంకారం అయింది. మనకు సమాజం ఒక్కలా, మనం కావాలి. మొత్తం వ్యవస్థ చెడిపోవడానికి ఇదే కారణం. అందుకే కుంతీదేవి జీవితాన్ని మనం ఎక్కడ మొదలు పెడతామంటే పెద్ద విషయం కాదు, కానీ కుంతిభోజులు ఎలా పెంచినా ఏం చేసినా ఆవిడికి వరాలు శాపాలుగా మారాయి, శాపాలు వరాలుగా మారాయి. విచిత్రంగా 10 ఏళ్ల వయస్సులో ఉండగా దుర్వాస మహర్షి కుంతిభోజ మహారాజు ఇంటికి వచ్చాడు. మహారాజా, నేను ఒక దీక్ష చేపట్టానయ్యా, దానికోసం ఒక 2 మాసాలు మీ ఇంట్లో ఉంటాను, నాకు ఆతిథ్యం ఇయ్యి, నా దీక్ష ముగిశాక నేను పెడతాను. మహర్షి, మీరు సాక్షాత్ శివస్వరూపం అన్నారు. దుర్వాసుడు శివస్వరూపం, దత్తాత్రేయ స్వామి విష్ణుస్వరూపం. అదే అత్రి మహర్షికి అనసూయకు పుట్టిన చంద్రుడు బ్రహ్మస్వరూపం. వాళ్ళకి 3 కుమారులు పుట్టారు అత్రి అనసూయలకి. ఒక కుమారుడు చంద్రుడు, ఒక కుమారుడు దత్తాత్రేయుడు, ఒక కుమారుడు దుర్వాసుడు. 3 అనసూయాపుత్రులే, అత్రిపుత్రులే.
అందులో చంద్రుడు బ్రహ్మదేవుని యొక్క అంశ, దత్తాత్రేయుడు విష్ణుమూర్తి యొక్క అంశ, దుర్వాసుడు శివుని యొక్క అంశ. శివునిలో ఉండేటువంటి రౌద్రాన్ని ఆయన అంశగా తీసుకుని పుట్టాడు. అందుకే దుర్వాసుడు కోపంగానే ఉంటాడు. కానీ ఆయన చేసిన పనులన్నీ జగన్మంగళకారకాలు అయ్యాయి. లోకంలో దుర్వాసుడు ఒకడు, నారదుడు ఒకరు. విశిష్టమైన పాత్రలు ఇవి పురాణాలు. ఇవి ఎందుకు ఉంటాయి అంటే ఏదో ఒక రకంగా భగవత్ ప్రణాళిక ఒకటి అమలు జరగవలసి ఉన్నప్పుడు, కొన్ని వేల మంది భవితవ్యాన్ని నిర్ణయించేటువంటి ప్రణాళిక ఒకటి నడవవలసి ఉన్నప్పుడు మానవులు తాము అభిమానంతో కానీ, అహంకారాలతో కానీ, అసూయలతో కానీ, పిచ్చి పిచ్చి భావాలతో కానీ ఆ సంఘటన జరగకుండా చేసే ప్రయత్నం చేస్తే అక్కడికి నారదుడు కానీ దుర్వాసుడు కానీ వస్తారు. దాన్ని మళ్ళీ సరిచేసి వెళ్ళిపోతారు. వాళ్ళకు సలహా ఇచ్చి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలంట. ఎందుకంటే వీడు ఇలా చేస్తే వైకుంఠపాళి ఆట అడ్డం తిరుగుతుంది, చదరంగం ఆట అడ్డం తిరుగుతుంది, కథ మారిపోతుంది. మళ్ళీ భగవంతుడు మళ్ళీ అవతారం ఎత్తారు. అందుకని ఆ నాటకం సరిగ్గా నడిచేలాగా ఇలా కాదయ్యా కంస, నువ్వు 6 పిల్లల్ని క్షమిస్తే కుదరదు, వేసేయి మొత్తం అంటాడు. నారదుడే ఇస్తాడు ఆ సలహా. నారదుడు పిల్లలను చంపని సలహా ఇవ్వడం ఏంటంటే అంతే. అది కంసుడు పూర్వజన్మ, ఆ పిల్లల పూర్వజన్మ. అవన్నీ నారదుడికి తెలుసు, మనకేం తెలుసు. అంటే కంసుడిని ప్రేరేపించి వేయించేస్తాడు. ఆ పిల్లలు ఎక్కడ ఏదో ఏడ్చినట్టు కనపడవచ్చు, వాళ్ళ అమ్మ దేవకీదేవి ఆడవచ్చు, కానీ పైకడి సంతోషించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అష్టవసువుల్లో వాళ్ళు చాలే అనుకున్నారు. వాళ్ళు ఏదో కారణాంతరాల వల్ల అన్నప్పుడు, అంతకుముందు కాలనేమిగా కంసుడు ఉన్నప్పుడు ఆయనకి పుత్రుడు వాళ్ళు. ఆ పుత్రులే ఇక్కడ పుట్టారు. దానికి అదితి వీళ్ళందరూ ఉన్నారు. అలాగే భీష్ముడి కథ మనకి తెలుసు. అంతకుముందు 7 గంగే నీటిలో కలిపేసింది పెట్టుకెళ్ళి. వాళ్ళు అష్టవసువుల్లో వాళ్ళు. ఈ పూర్వజన్మాంతర కథలు వాళ్ళకు ఉన్నట్టే ఆశ్చర్యం ఏంటంటే మనకే ఉంటాయి. వాళ్ళకి అవి తెలుసు, మనకు అవి తెలియదు, అంతే. అంతే అంచేతన ఏదన్నా అనుకోని విషయం మనకు శుభమేనా అశుభమేనా మన ప్రమేయం లేకుండా అది జరిగింది అంటే ఇది జన్మాంతరమైన కర్మఫలం అని నిర్ణయించుకోవాలి. అది శుభమైతే భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోవాలి, అశుభమైతే 2 నమస్కారాలు చేయాలి, మళ్ళీ జరగకుండా చూడమని. ఎప్పుడైనా నమస్కారమే. మన ప్రమేయం ఏం లేదు అక్కడ. మనం ఏదో కొద్దిగా మామూలుగా ప్రయత్నం చేసాం అని విశేషమైన ఫలితం వచ్చిందనుకోండి. మన ప్రయత్నం తక్కువైనప్పుడు ఫలితం పెద్దది ఎలా ఉంటుందండి? పిండి కొద్దీ రొట్టె కదా, పిండి ఎంత ఉంటే రొట్టె అంత రాదు కదా. కానీ ఎక్కువ వచ్చిందంటే అర్థం అక్కడ ఏదో జరిగింది, అది అక్కడ పూర్వజన్మ కర్మ పనిచేసింది. అంతేగాని మోటార్ సైకిల్ మీద మనం ఎడంవైపు వెళ్లకుండా కుడివైపు పెడుతూ గేరు కూడా మార్చేసి స్పీడ్ 50 అని చెబితే 150 పెట్టేసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అలా రాసిపెట్టి ఏం రాసిపెట్టలేదు, నువ్వు కూసిపెట్టావు. ఇక్కడ నువ్వు తినగా ఉంటే ఆ ప్రమాదం జరగకుండా ఉండేది. ఇదే మన అజ్ఞానం అంతా కూడా. వాడు తెచ్చుకుంటే ప్రమాదాన్ని రాసిపెట్టడం అంటారేటండి? వాడు తెచ్చుకున్నాడు, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడే వెళ్ళాలి కదా, ఎక్కువ ఎందుకు వెళ్ళాడు? గేర్ ఎందుకు మార్చాడు? ఎడంవైపు వెళ్ళాల్సిన వాడు ఎడంవైపు కాకుండా అటువైపు ఎందుకు వెళ్ళాడు? వాడు ఇష్టం వచ్చినట్టు ఇలా రౌండ్స్ ఎందుకు కొడుతున్నాడు? అసలు అందుకు ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా. కళ్ళ ముందు కారణం కనపడుతుంటే ఎప్పుడు కర్మసిద్ధాంతాన్ని చెప్పొద్దండి, అది అజ్ఞానం. అది ప్రతిదానికి కర్మసిద్ధాంతం పనిచేయదండి. మనం పనిచేస్తేనే ఏదైనా అవుతుంది. అందుకని జీవితంలో ఎప్పుడు కొన్ని జన్మాంతర కర్మ ప్రకారం జరిగే ఉంటాయి, కొత్తగా జరిగేవి ఉంటాయి, తెలుసుకోవాలి దాన్ని. అలాగ దుర్వాసుడు ఇక్కడికి వచ్చాడు, 1-2 నెలల్లో ఉన్నాడు. ఆయనకి పరిచర్యలు చేయడం కోసం ఈ 10 ఏళ్ళ అమ్మాయిని అక్కడ పెట్టాడు తండ్రి. ఇప్పుడు చాలా భక్తిగా శ్రద్ధగా సేవించింది. ఆయన వెళ్ళిపోతూ ఈ అమ్మాయిని పిలిచి ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఒక వరం ఇచ్చాడు. అందుకే నేను వరమో శాపమో అంటున్నాను. ఈ మంత్ర జపం చేయమ్మా, నువ్వు ఏ దేవతను గురించి ఈ జపం చేస్తే ఆ దేవత వచ్చి నీకు కనపడతాడు. వాడు ఊరికే కనపడతాడా? వాడు వచ్చా కాఫీ టిఫిన్లు అన్నీ పెట్టాలి, దేవతలకు మాత్రం నైవేద్యాలు పెట్టద్దా? మన ఎవరో అవధానం చేస్తుంటే అడిగారు, మానవుల సంతానం ఏకంగా మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 30 కోట్ల మంది ఉన్నారండి, ఇప్పుడు 140 కోట్ల మంది అయ్యారు, మరి దేవతలు ఏంటంటే ఎప్పుడు ముక్కోడి దేవతలు అంటారు, వాళ్ళు బెరకరా అన్నారు. మనం పెట్టే నైవేద్యాలకి వాళ్ళలో సంతానోత్పాదక శక్తి నశించింది నాయన అని చెప్పాను. మనకు ఉడిపోయిన అట్టిబళ్ళు, మన పాసిపోయిన ప్రసాదాలు తిని వాళ్ళకు కూడా సంతానం కలగడం పోయింది. అందుకే వాళ్ళు అలా ఉండిపోయారు. మరి అంతే కదా లెక్క. అందుకని దేవత వచ్చినవాడు ఊరికి కనపడి వెళ్ళిపోతాడా బాగున్నావా అని అడిగి? అదంతా ఈ పిల్లకి తెలియదు, ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇదే జన్మాంతరం అంటే. ఖచ్చితంగా ఈవిడ జీవితం మరో రకంగా నడవాలి, అక్కడ కొంత దుఃఖాన్ని ఆవిడ అనుభవించాలి. కురుపాండవ యుద్ధానికి ప్రణాళిక అక్కడ జరుగుతుంది. అందుకోసం ఆయన మంత్రం ఇచ్చాడు. ఈ పిల్లకి ఏం తెలుసు, నేర్చుకుంది సరదా.
నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఆ దేవత కనపడతాడమ్మా. ఈవిడ 15 ఏళ్ల వయస్సు వచ్చి వ్యక్తురాలయ్యాక నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఉదయకాలంలో భాస్కరుడు ఉదయిస్తుంటే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యకం. ఎంత బాగుంది ఈ సూర్యోదయం అను, ఎంత అందంగా ఉన్నాడు ఈ సూర్యుడు. ఆకాశమే సంధ్యావందనం చేస్తున్నట్టుగా ఉంది. గగన బ్రాహ్మణ బాలుడును, ఆకాశాన్ని పొద్దున్న మీరు ఆ సూర్యోదయ సమయానికి ముందు చూస్తే ఆకాశమే సంధ్యావందనం చేస్తున్నట్టుగా ఉంటుంది. గగన బ్రాహ్మణ బాలుడు జలదలేఖా భస్మరేఖంకితం బగుఫాలంబున ప్రొద్దుబొట్టునిడి గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రభాతిక కాంతిపుంజముల నర్ఘ్యం విచ్చి శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపహారియగు తేజశాస్త్రమున్ నేర్చెడిన్. సాగరఘోష కావ్యంలో సూర్యోదయాన్ని వర్ణిస్తూనే రచించిన పద్యం ఇది. ఆకాశమే ఒక బ్రాహ్మణ బాలుల్లో ఉంది. గగన బ్రాహ్మణ బాలుడు జలదలేఖా భస్మరేఖంకితంబగు ఫాలంబున. సంధ్యావందనం చేసేవాళ్ళు ముందులా విభూతి రేఖలు ఇలా అడ్డంగా పెట్టుకుంటారు. ఆకాశంలో కూడా అటువంటి రేఖలు కనపడుతున్నాయి. తడి పొడిగా ఉండే మేఘాలు సన్నగా చారికల్లా ఉన్నాయి. అవే బ్రాహ్మణ బాలుడు పెట్టుకున్న విభూతి రేఖల్లా ఉన్నాయి. ప్రొద్దుబొట్టునిడి, ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఆ ప్రొద్దే ఆ ఉదయిస్తున్న సూర్యబింబం ఉంది, అరుణబింబం అదే కుంకుమ బొట్టులా ప్రకాశిస్తుంది ఆకాశం అనే బాలుడికి. అప్పుడు గాయత్రి ఉపాసన చేస్తారు. గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రభాతిక కాంతిపుంజముల నర్ఘ్యం విచ్చి. అర్ఘ్యప్రదానం చేసేటువంటి బ్రాహ్మణులు రాగి చెంబులో నీళ్లు పోసి వాడతారు. రాగి చెంబులోంచి నీళ్లు వస్తుంటే ఏ నీళ్ళైనా లేత ఎరుపు రంగులోనే కనపడతాయి, రాగి రంగు కాబట్టి. ఆ లేత ఎరుపు రంగులో ప్రసరించి ఉదయకాలపు కిరణాలు ఉన్నాయో అదే అర్ఘ్యప్రదానానికి, గాయత్రీమాతకి అర్ఘ్యప్రదానం. ఆ కాంతి పుంజాలతోనే అర్ఘ్యమిస్తున్నాడు. శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపకారియగు తేజశాస్త్రమున్ నేర్చెడిన్. ఆ సంధ్యావందనం చేసినటువంటి తర్వాత బ్రాహ్మణ బాలుడు ఏం చేస్తాడు? వేదం నేర్చుకుంటాడు, శాస్త్రం నేర్చుకుంటాడు. వేదమైనా శాస్త్రమైనా నేర్చుకుంటే ప్రయోజనం ఏమిటి? ఈ జగత్తు అనేటువంటి అజ్ఞాన తమస్సు నుంచి మన్ని బయటపడేస్తుంది వేదాంత జ్ఞానం కలుగుతుంది. అంచేత జగదజ్ఞాన తమోపహారియగు, జగత్తులో వ్యాపించిన మొత్తం అంధకారాన్ని పోగొట్టేటువంటి చదువుకుంటాడు. చదువు అంటే అలాంటి చదువుకోవాలి. అలాంటి సూర్యోదయాన్నే చూసింది కుంతీదేవి. వ్యక్తురాలైంది కదా, రజస్సులైంది కదా, అందుకే ఆ కాలానికి పెళ్ళిళ్ళు చేసేయమని చెప్పారు పూర్వంలో. తర్వాత ప్రసవించడం కష్టం. ఇంకా అక్కడి నుంచి IVF DVF ఏమో ఉగ్రవాద సంస్థలో ఏమిటో తెలియదు, రకరకాల పేర్లు ఇవన్నీ. ఏ ఊళ్ళో చూసినా ముందు సంతాన సాఫల్య కేంద్రాలు బయలుదేరాయి. ఇక్కడ ఆసుపత్రుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే అందరికీ వయస్సులు దాటిపోతున్నాయి. మొగాడికి 60 ఏళ్ళు వచ్చినా సంతానం కలిగే అవకాశం ఉందండి, భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఎవడో ఏం చేయలేడు. అసలు మొగాడికి సరైన యవ్వనం 30 ఏళ్ళు వస్తే కానీ రాదు, 60 ఏళ్ల వరకు ఉంటుంది. స్త్రీలకు వరమో శాపమో నాకు తెలియదు కానీ 15 ఏళ్లకే యవ్వనం వచ్చేస్తుంది. 35 ఖతం అయిపోయినట్టే లెక్క. ఇంకా తర్వాత పూసుకుంటూ రాసుకుంటూ కూర్చోవడమే, ఏముండదు ఇక్కడ. నువ్వు ఎన్ని పూసినా ఒకటే. 15 ఏళ్ళకే వచ్చేస్తుంది. కుంతీదేవికి అంతే యవ్వనం వచ్చేసింది. అక్కడికి కుంతిభోజుడు ఏదో ప్రయత్నాల్లో పడ్డాడు, చూసుకోవాలిగా. ఈవిడ నదీ తీరానికి వచ్చింది, బాలసూర్యుని చూసింది. ఏం వేరే భావాలు ఏం లేవు, చాలా అందంగా కనపడ్డాడు సూర్యబింబం. ఈ మంత్రజపం చేసింది. అంటే టక్కమైన సూర్యుడు వచ్చేసాడు. వ్యోమనాథస్తమో భేది రుగ్యజస్వామవారగ ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమః నమః పూర్వాయ గిరజే పశ్చిమాయ అద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః సర్వమంగళ మాంగళ్యం అన్నట్టుగా వచ్చేసాడు. ఆవిడ ఆశ్చర్యపోయి నమస్కారం పెట్టేలోగానే దగ్గరికి వచ్చి మీద చేసాడు. ఆవిడకి ఆశ్చర్యమైంది, దేవతలు ఎలా మన ముట్టుకుంటారా? వెంటనే ఆయన కోరికను వ్యక్తం చేశాడు. అదేమిటయ్యా స్వామి, నేను మంత్రజపం కోసం నిన్ను పిలిచా. అలా ఉండదు, మంత్రానికి ఫలితం ఉంటుంది అన్నాడు. నువ్వు మంత్రం కోసం పిలిచావు, నేను వేరే దానికోసం వచ్చాను. నువ్వు ఒకందుకు పిలిస్తే నేను ఒకందుకు వచ్చానని సామెత ఉంటుంది. నువ్వు ఒకందుకు పిలిస్తే నేను ఒకందుకు వచ్చా. అంచేది గమనించండి అమ్మ, రకరకాల పిచ్చి వాంఛల విషయంలో మనుషులకి దేవతలకి రవ్వంత తేడా లేదు. యథోబుద్ధి ప్రవేశించిందంటే దేవత అయినా ఒకటే, చెడిపోతాడు ఖచ్చితంగా. అది ఆ పురుగు ప్రవేశించకుండానే చూసుకోవాలి. అప్పుడు సూర్యుడు సూర్యరావు అవుతాడు, చంద్రుడు చంద్రరావు అవుతాడు, అంతకంటే ఏమీ లేదు.
ఆ బుద్ధి మార్పునే నేను మొదటి నుంచి మొత్తుకునేది ఇది. మనం కైలాసంలో ఉన్నా మన బుద్ధి మార్చుకోకపోతే ఉపయోగం లేదు ఇక్కడ. నేను ఆ గుళ్ళోకి వెళ్ళాను, ఈ గుళ్ళో, ఇవన్నీ దండగైన విషయాన్ని బుద్ధి మార్చుకున్నావా? కైలాసానికి వెళ్ళే కూడా మనకి ఇదే బుద్ధి ఉంటే ఇంకెందుకు? ఇప్పుడు పైనుంచి దిగిన వాడికి ఈ బుద్ధి ఉందంటే, పైగా నేను ఒక స్పష్టమైన నిజాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా. కుంతి వ్యామోహానికి లోనవ్వలేదు, కుంతి ఆయన్ని కోరలేదు, పైగా కాళ్ళ మీద పడి వేడుకుంది, నా కన్యాత్వం పోతుంది, నా బతుకు పాడైపోతుంది, నన్ను వదిలేయమంటే వద్దు వద్దు, నీకు తెలియదు, అన్నీ జరిగినట్టే జరుగుతాయని ఆవిడకి పుత్రుడిని ప్రసాదించి వెళ్ళాడు. తప్పు ఎవరిదండి? ఖచ్చితంగా సూర్యుడిదేనమ్మా. కుంతి తప్పు రవ్వంత లేదు. వ్యాసభారతం చదివిన వ్యక్తిగా మాట్లాడుతుంది. ఇంకా తర్వాత వచ్చిన గేయాలు, రకరకాల కావ్యాలు, సినిమాలు ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించాయి కుంతిని, కర్ణుణ్ణి, అందరినీ కూడా. చివరికి భారతం మీద వచ్చిన రకరకాల సినిమాలన్నీ విలన్లను హీరోలను చేసి, హీరోలని విలన్లు చేసి, ఆ వాస్తవాలు చెప్పడం కోసమే నేను ఈ 3 పాత్రల్లో మొత్తం ప్రక్షాళన చేస్తానని చెప్పాను. సినిమాలను మించి ఎన్ని వాస్తవాలు ఉన్నాయో మీరు తెలుసుకుంటారు. వ్యాసభారతంలో చదివి చెబుతున్నా, ఎక్కడా కుంతి ఏడిచింది మొత్తుకుంది, నా బతుకు పాడు చేయొద్దండి. దేవతల్ని పిలిస్తే ఫలితం విధాన్ని, నీకు తెలియదు, దీని వెనకాల చాలా ప్రణాళిక ఉంది, నీకెందుకు అని గర్భం ధరించేలా చేసి వెళ్ళాడు.